హలో అండి, గుడ్ మార్నింగ్. ఇక ఇవాళ బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ ఒక బుకింగ్ తీసుకున్నాను మన పాటిగడ్డ నుంచి హైటెక్ సిటీకి. హైటెక్ సిటీ సైడ్ బుకింగ్స్ ఏం రావు, కానీ ఇక పొద్దున ఇక బోనీ టైం కదా, ఎందుకు వద్దేయాలని చెప్పి తీసేసుకున్నా బుకింగ్. చూస్తాను, ఆడ హాఫ్ అన్ అవర్ లోపే వెయిట్ చేస్తాను. బుకింగ్ రాకపోతే ఇక ఇమీడియట్గా స్పీడ్గా వచ్చేస్తాను మళ్ళీ. చలో వెళ్దాం, నడవండి. వచ్చేసినాం మనము పాటిగడ్డకి. రైట్ కొట్టంగానే ఉన్నది డ్రాప్ పాయింట్. 2.4 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ పాయింట్. సారీ, డ్రాప్ పాయింట్ అంటున్నా. 2.5 కిలోమీటర్లు వచ్చినండే. చలో మెట్రో లోడ్ చేసేసుకుందాం పోయి. ఇవి మన లోడు ప్రోటీన్ డబ్బాలు. 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఈడున్న మన పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన లోడ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినా. చాలా పోదాం, నడవండి హైటెక్ సిటీకి. కేబుల్ బ్రిడ్జ్ ఇంకో 10 మినిట్స్ చూపెడుతుంది. ఇటు నుంచి 5 కిలోమీటర్లు ఉన్నది. ఇచ్చి ఓ 15-20 నిమిషాలు వెయిట్ చేద్దాము. వస్తే వచ్చింది, లేకపోతే సీదా వచ్చేద్దాం ఇక ఇటు సైడ్. లేకపోతే దినం అంతా వేస్ట్ అయిపోతుంది. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ముందటనే చూపెడుతుంది ఇదే బిల్డింగ్ ఎంతో. మళ్ళీ ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ బుకింగ్లో 578 అయితే మనకి కమిషన్ అన్నీ ఓన్గా 468 రూపీస్ మిగిలినాయి. చలో ఇప్పుడైతే అటు మన మూసాపేట దిక్కు పోతాను. ఇక్కడ నుంచి రిటర్న్ పోతే ఇక సీదా బేగంపేటకే పోవాల్సి వస్తుంది. అందుకని ఇక్కడికని కొంచెం మూసాపేట దిక్కు కొట్టేసాయి, దగ్గర వెళ్తుంది. అక్కడ నుంచి అయితే మళ్ళీ బుకింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక బుకింగ్ ఉండే సడన్గా 4 కిలోమీటర్స్ పికప్ ఉండే, కానీ రాగానే 2 సెకండ్లలో వెళ్ళిపోయింది. మనకే 10 సెకండ్ డిలే ఉంటుంది. చలో అక్కడికి పోదాము. అక్కడ నుంచి బుకింగ్ వస్తుంది. 4-5 వెళ్ళిపోయినా కూడా ఒకటైనా మన చేతికి దొరుకుతుంది. అక్కడ ఉంటే, ఇక్కడ ఉంటే వెళ్ళిపోతాయి బుకింగ్స్, రావు మనకి. చలో పోదాం మేడం. ఇక సీదా మూసాపేట్ గ్రీన్ హిల్స్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ పోయి ఆగుదాం. హఫీజ్పేట్ మూసాపేట్ దిక్కైతే మారుతున్నాను. బయటికి పోతే అటు వెళ్ళిపోతాం ఇక కేపీహెచ్పి. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇది మన 3 కిలోమీటర్స్. యాక్చువల్లీ బుకింగ్ తీసుకున్నప్పుడు 1.7 వచ్చింది. బుకింగ్ వచ్చేటప్పుడు తీసుకోగానే 3.3 కిలోమీటర్స్ అయిపోయింది పికప్ పాయింట్. మనకు అటు ప్రగతి నగర్ వెళ్ళాలి. చలో పోయి లోడ్ చేసేసుకుందాం వెహికల్. ఈ యూటర్న్ బంద్ ఉంది, అందుకే అట్లా దూరం చూపెట్టింది ఏందో. మళ్ళీ ఆడున్నది యూటర్న్ చేసుకొని వెనకకి వెళ్ళిపోవాలి. చలో పికప్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం, నడవండి. ఇదే లైన్లో మన పికప్ పాయింట్. ముందట లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నది. కస్టమర్కి కాల్ చేద్దాం. ఇది మన లోడ్. 8.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఆయిల్ డబ్బాలు ఉన్నాయి అన్నీ. పల్లీల నుండి వాటి నుండి తీస్తారు కదా వాళ్ళు. మనం ప్రగతి నగర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ పెడుతున్నది. చలో డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక
మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ముందట లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నది. చలో ఇది అన్లోడ్ చేసేసి బయట పడదాం. మళ్ళా ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. పేపర్ లేవు కదా, ఏం చేస్తాం. ఈ బుకింగ్లో మనకి 331 రూపీస్ మిగిలింది. ఇక పక్కకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడనే ఉన్నాను ప్రగతి నగర్లో. టైం వచ్చేసి 1:42. నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇది కొంచెం వెయిట్ చేస్తాను. ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇండస్ట్రీ ఏరియా కదా. ఇక్కడ అన్నీ వెనకాల మొత్తం అవి ఉంటాయి, మందులు తయారయ్యే కంపెనీలు ఏమేమో ఉంటాయి. అందుకే ఇక్కడికి వస్తే వెయిట్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇది పొడవడుకున్న సంగతి. నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. ఇక్కడ నుంచి బుకింగ్ అస్సలు సపోర్ట్ చేస్తలేవు. ఇక ఈ నుంచి మూవ్ అయిపోతున్నా. అటు కుగడపల్లి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాను. చాలా సార్లు ఒక్క దగ్గరనే ఉండిపోతే దినం వేస్ట్ అయిపోతుంది. సాయంత్రం వరకు బుకింగ్స్ ఉంటుంది. అందుకని ఎక్కువసేపు ఆగుతలేను. ఇక్కడ 1/2 అవర్ 40 మినిట్స్ ఏమో ఆగినాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతున్నది. అందుకే ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ అటు మెయిన్ రోడ్ దిక్కు పోయి వెయిట్ చేస్తాం. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. సనత్ నగర్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తే ఇప్పుడు మనకు ఒక బుకింగ్ పడ్డది. 1 కిలోమీటర్ లోపట్నే ఉంది పికప్. మనం అటు పోవాలి క్యూమార్ట్ దగ్గరికి. అటు మియాపూర్ గచ్చిబౌలి సైడ్ ఉంది కదా క్యూమార్ట్, ఆడికి వెళ్ళాలి. చలో పోయి పికప్ చేసుకుందాం. నడవండి. టైం ఎంత అవుతుంది తెలుసా? ఎప్పుడు వచ్చింది? కరెక్ట్ 3 అవుతుంది, 2 నిమిషాలు తక్కువ. ఇప్పుడు వచ్చింది బుకింగ్ మనకి. చలో పోదాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఆ రైట్ సైడ్లో ఉన్న వేర్ హౌస్ నుంచే పికప్. మన లోడ్ ఇంకో 2 థర్మకోల్ బాక్సులు వస్తాయంట. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్. ప్రస్తుతానికి ఇక్కడ గ్రీన్ హిల్స్ రోడ్లో ఉన్నాను. ఇక ముందడికి లెఫ్ట్ తీసుకుంటే ఆ కైతాల్పూర్ ఫ్లైఓవర్ వస్తుంది. చాలా పోదాం, నడవండి. ఇంతకుముందు పొద్దున గిన్నె నిలబడుతుంటే ఆ నుంచో బుకింగ్ వచ్చింది ప్రగతి నగర్కి. మళ్ళీ అదే రూట్కి వచ్చిన. మనం వచ్చేసినాము లొకేషన్కి. మైండ్ స్పేస్ రోడ్ ఇది. జస్ట్ ఆ ముందట లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇదే బిల్డింగ్, కానీ మనం ముందటి నుంచి సెల్లర్లకు పోవాలి. ఎంట్రన్స్ అక్కడ ఉంటుంది, అలా నుంచి కిందికి దిగాలి. ఇంతకుముందు వచ్చిన 2-3 సార్లు. ఇంట్లో తీసుకుంటారు అన్నట్టు డెలివరీలు. మెట్రోగా అన్లోడ్ అయితే ఫైనల్లీ ఈ బుకింగ్ కూడా అయిపోయింది. 556 రూపీస్ ఉండే, 560 రూపాయలు. ఇందుకని మనకి 452 రూపీస్ మనకి మిగిలినాయి. టైం వచ్చేసి 4:22, 4:22 అవుతుంది. ఇక నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇక చల్ పక్కకైతే పోయి ఆగుదాం. ఇక మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ఇమీడియట్గా. ఇక 1.5 కిలోమీటర్ ఉన్నది పికప్. యూటర్న్ చేసుకొని అవతలకి వెళ్ళాలి. అది పానీపూరి ఉంటాయి కదా, మన గప్చుప్ పానీపూరి బ్యాగ్లు ఉన్నాయంట. అక్కడికి పోవాలి అంటున్నాడు. ఈ గల్లీలోకి పోవాలి. చలో పోయి పికప్ చేసుకుందాం. నడు. చిన్న బుకింగే, పోయి కంప్లీట్ చేసేద్దాం. బొటానికల్ గార్డెన్ సైడ్ ఉన్నది డ్రాప్. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్, పికప్ లొకేషన్కి. సారీ, ఏడ జాగా ఉన్నదని పికప్ చేసారు. చెత్తలా ఫోన్ చేద్దాం కస్టమర్కి. వీళ్ళకి వచ్చిన రివర్స్లో బయటికి వెళ్తున్నా. ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పానీపూరి వాళ్ళు అంట 3-4 కూర్చుంటారంట. వాళ్ళు బొంగీళ్ళు ఇచ్చే 300కి మనకి 300 ఫైన్ వస్తే ఏం లాభం, కూర్చోబెట్టానని చెప్పిన. ఇక మనకి ఆ బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మొత్తంలో. ఇక 4-5 మంది లేబర్లు కూర్చుంటా అంటున్నారు. మాల్ ఉన్నది, ఎక్స్ట్రా ఇయ్యారంట. ఇంకా దమ్కిలు ఇస్తున్నాడు ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తా, లేకపోతే మమ్మల్ని తీసుకపో అని. చలో మళ్ళీ అక్కడి దిక్కు వెళ్ళిపోతా, మన మూసాపేట దిక్కు.
ఈ హైటెక్ సిటీ సైడ్ ఏం పడతలేవు. అటు గ్రీన్ హిల్స్ రోడ్డు మూసాపేట అక్కడ దిక్కుపోయి మళ్ళీ వెయిట్ చేస్తాను. ఇంతకుముందు కూడా అక్కడనే పోతే వచ్చింది బుకింగ్, మళ్ళీ అటే పోతాను. మనకి మూసాపేట వచ్చినాక ఒక బుకింగ్ వచ్చింది బాచుపల్లి దిక్కు. ఫాతిమా వేర్ హౌస్ అవి ఉంటుంది కదా, ఐడియా ఉందో లేదో చాలా మందికి ఉంటుంది. అక్కడ నుంచి పికప్ మూసాపేట్ గుడ్షెడ్ రోడ్, ఆ నుంచి బాచుపల్లికి వచ్చింది డ్రాప్. 1 కిలోమీటర్ కూడా లేదు పికప్. పోదాం నడవండి, పోయి పికప్ చేసేసుకుందాం. మనం వచ్చేసినాము గుడ్షెడ్ రోడ్. ఇదంతా పికప్ పాయింట్గా 2 మినిట్స్ చూపెడుతున్నది. పోయి లోడ్ చేసేసుకుందాం. ఇదే ఫాతిమా గోడౌన్స్. ముందట ఉంటారు రైట్ సైడ్లో ప్లేవుడ్ వాళ్ళు, వాళ్ళే అనుకుంటా. ఫోన్ చేయలేదు, డైరెక్ట్ పోతున్నా. చలో ఆడికి పోయి తెలుసుకుందాం ఇక ఏం లోడు. మన లోడు ఇంట్లో 10 షీట్లు ఉన్నాయంట. లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. ప్రస్తుతానికి ఇంకా మూసాపేట రోడ్లోనే ఉన్నాను. మనకి 16 కిలోమీటర్స్ వచ్చింది అటు బాచుపల్లి. చాలా పోదాం నడవండి. ట్రాఫిక్ అయితే తగులుతుంది, కస్టమర్ జల్దీరా అంటున్నాడు. నేను చెప్పిన మీ ఏరియా మొత్తం ఫుల్ జామ్ ఉంటుంది, వీలైనంత తొందరగా వస్తాను కానీ తొందర పెట్టవద్దు. చాలా పోదాం నడవండి. ప్రస్తుతానికి ప్రగతి నగర్లో ఉన్నాను. స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్ని చోట్ల. ఇంకా మనము 7 కిలోమీటర్స్ పోవాలి. ఇక ఈవినింగ్ టైం కదా, టైం ఎంత అవుతుందంటే 6:15. అన్ని రోడ్లు ఫుల్ ప్యాక్. గల్లీలకి కొట్టుకుంటూ పోతున్నా. చాలా లొకేషన్కి అయితే వెళ్దాం నడవండి. ఎట్లయితే అట్లా మళ్ళా ట్రాఫిక్ జామ్. ఫైనల్లీ వచ్చేసిన నేను లొకేషన్కి. 400 మీటర్స్ చూపిస్తున్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఒక పిస్తా హౌస్ ఉంది, ఆడికి పెట్టారు లొకేషన్. గల్లీలకు ఆడికి పోయి కస్టమర్ కాల్ చేద్దాం. ఏడుంది పిస్తా హౌస్? ఓకే, ఇదే పిస్తా హౌస్. గల్లీ రైట్ సైడ్ ఉంది గల్లీ. ఇది పిస్తా హౌస్, ఇది గల్లీ. ఫోన్ చేసేద్దాం ఇక కస్టమర్కి. ఇక్కడ పెట్టేసిన సామాను, ఇదేదో కంపెనీ. ఇది మా ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్కి మనకు ఆన్లైన్ అమౌంటే కావాల్సి ఉండే, లేకపోతే మనము రీఛార్జ్ చేయాల్సి వస్తుండే 1000 రూపీస్. ఆన్లైన్ అమౌంట్ దొరికింది. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. మనకి 599 ఉండే అమౌంట్. ఇంట్లోకి 113 రూపీస్ కంపెనీ కట్ చేసుకొని 485 రూపీస్ మనకు వచ్చింది ఈ బుకింగ్లో. టైం అయితే 7:16 అవుతుంది. ఇక చూస్తాను నెక్స్ట్ బుకింగ్ ఎంతసేపటికి వస్తుందో. 7:16 అవుతుంది, చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏముంటుంది సిచ్యువేషన్. నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. ఆడే కూర్చుంటే మనకు ఒక ప్రైవేట్ బుకింగ్ దొరికింది. హౌస్ షిఫ్ట్ చేస్తారంట. మనం ఉన్న దగ్గర నుంచే ఈ నుంచి ప్రగతి నగర్ పోవాలంట. 700 అడిగిన 650 ఇస్తా అన్నారు. ఏదైతే ఏంది నడువురన్న. ఇక హౌస్ షిఫ్టింగ్ సామాన్ లోడ్ చేస్తున్నాం. ఇది మన హౌస్ షిఫ్టింగ్ సామాన్లు. మనుషులు కూడా కూర్చుంటారు, కాకపోతే రాత్రి కదా ఫోటో ఏం దించారు, అందుకే కూర్చోబెట్టుకుంటారు. 4-5 కిలోమీటర్స్ ఉండే డ్రాప్ అంతే. ఖాళీ ఏం చేసినాను, అక్కడ చీకటి ఉండే, అందుకే నేను అన్లోడింగ్ వీడియో తీయలే. 4-5 కిలోమీటర్లు ఉండే అంతే. ఇక వెనకాల కూడా కూర్చున్నారు వాళ్ళు 2-3. ఇక లోపల కట్టకుండా కూర్చోబెట్టేసిన. సాయంత్రం పూట కదా, హోటల్ గిట్టలు ఏం రావాలి. 650 వేసారు. 700 అన్నాను కానీ ఇక డిస్కౌంట్ అడిగితే
సరే 50 రూపాయలు తగ్గించుకోరు అని చెప్పి ఎప్పుడైతే బయటికి వెళ్తున్నా ఇక్కడ నుండి ఇంకా ఆన్ అయితే ఏం లేదు. ఇక టైము ఎంత అవుతుందంటే 8:15 అవుతుంది. నేను ఇంటికి పోయేసరికి 9 అవుతుంది. ఆన్ చేయొద్దని అనుకుంటున్నా. మన ఇలా టర్నింగ్ వచ్చేసి ఎంత అదో 1750 650 2400 అయింది అనుకోండి ఇలా టర్నింగ్ మనది. ఓన్లీ ఆన్లైన్ చేసి పెడదాం అనుకున్నా కానీ ఈ ప్రైవేట్ బుకింగ్ వచ్చేసింది. ఇక ఈవినింగ్